చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చికెన్ లివర్ ఫ్రైనైతే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం కదా! మరి ఒక్కసారి నేను చూపించినట్లుగా మీరైతే సింపుల్‌గా చేసేసుకున్నారంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మనము చికెన్ లివర్‌నైతే ఏసేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు కూడా వేశాను. అలా ఒక్క 5 నిమిషాలు మనమైతే మంచిగా మగ్గనివ్వాలి. దాని తర్వాత నేనొక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని చికెన్ లివర్ ముక్కలకి మంచిగా పట్టేలాగా కలిపేసుకొని ఇంకొద్దిసేపైతే మనం మగ్గనిద్దాము. ఈ లోపల చకచకా నేను వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బ్లెండర్‌లోకి వేసేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని మనమైతే ఇప్పుడు లివర్ ఫ్రైలోకి వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. ఈ పొడి వేయడం వల్ల మన లివర్ ఫ్రై అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. సో, నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం వాటర్ వేశాను. దానివల్ల మనకేంటంటే లివర్ అనేది మంచిగా కుక్ అవుతుంది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సాంబార్, రసంలోకి తింటే అద్దిరిపోవాలి.